తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో ఐటెం సాంగ్లకు డాన్సులు చేయటం వివాదాస్పదంగా మారింది. నర్సుల డాన్సులు సోషల్ మీడియాలో వైరల్గా అయ్యాయి. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు నర్సులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని, ఉద్యోగులకు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలో ఐటెం సాంగ్లకు డాన్సులు చేయటం వివాదాస్పదంగా మారింది. నర్సుల డాన్సులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ముగ్గురు నర్సులను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమని, ఉద్యోగులకు నిబంధనలు పాటించాలని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. చెప్పండి అశోక్. థ్యాంక్ యూ సుయం. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఒక ఘటన మాత్రం తీవ్ర చర్చకైతే దారితీసింది. రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు ఆసుపత్రి ప్రాంగణంలోనే ఐటమ్ సాంగ్స్ డాన్స్ వేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు నర్సులు సస్పెండ్ చేస్తూ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాజమహేంద్రవరంలో మరణ మృదంగం అయితే మ్రోగుతున్న పరిస్థితి ఉంది. ఈ కల్తీపాల ఘటనలో కూడా ఎంతో మంది అయితే మాత్రం పూర్తిగా చనిపోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ కూడా బంధువులు ఎవరైతే బాధిత బంధువులు కూడా తిరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క ఎవరైతే నర్సుల వైఖరి అయితే మాత్రం పూర్తిగా చాలా నిర్లక్ష్య వైఖరి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే పూర్తిగా కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కూడా పూర్తిగా ఈ విషయంపై అయితే మాత్రం స్పందించిన అధికారులు అయితే మాత్రం ఇప్పటికే కూడా ఆ యొక్క సూపరింటెండెంట్ కూడా ఇదివరకే కూడా సస్పెండ్ చేసిన విషయం అయితే తెలిసిన విషయమే. అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కొందరు నర్సులు ఐటమ్ సాంగ్స్ డాన్స్ చేస్తూ వీడియోలు తీసుకున్న పరిస్థితుల్లో విధుల్లో ఉన్న సమయంలోనే ఆసుపత్రి వార్డుల్లో మరియు ప్రాంగణంలో డాన్స్ చేస్తూ చిత్రీకరించిన ఈ వీడియోలు అయితే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పవచ్చు. వీడియోలు వైరల్ కావడంతో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు, ఆగ్రహానికి వ్యక్తం గురవుతున్నారు. రోగులకు సేవలు అందించాల్సిన నర్సులు ఎలాంటి చర్యలకు పాల్పడడం సరికాదని విమర్శలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వెలువెత్తాయి. ఈ ఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించారు. వీడియోలపై విచారణ చేపట్టి అనంతరం కూడా ఇక నర్సులను సోమవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి మరో 16 మంది నర్సింగ్ స్టాఫ్ కూడా నోటీసులు జారీ చేశారు. అధికారులు వారి వివరణ కోరినట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి వంటి సున్నితమైన ప్రదేశంలో క్రమశిక్షణ పాటించడం చాలా ముఖ్యమైన అధికారులు పేర్కొన్నారు. విధుల్లో ఉండగా ఇలాంటి చర్యలు తీసుకోవడం అసంబద్ధమని ప్రభుత్వ సేవలో ఉన్న ఉద్యోగులు నిబంధనలు పాటించాలని కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా అధికారులు అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం చర్యలు అయితే మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఈ అయితే ఆసుపత్రి అధికారుల్లో పూర్తిగా ప్రస్తుత ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడేందుకు మరింత క్రమశిక్షణ అవసరమని పలువురు అయితే మాత్రం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యో నారాయహారి అంటూ కూడా వైద్యుల వద్దకు వెళ్తున్న ఏదైతే పూర్తి స్థాయిలో యొక్క బాధిత బంధువులు కూడా ఈ యొక్క ఇదిపై అయితే మాత్రం పూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇటువంటి ఘటనలు అయితే మాత్రం పునరావృతం కాకుండా అటు అధికారులు కానివ్వండి ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకుని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, అదేవిధంగా బంధువులకు బాధితులకు కూడా సరైన ఏదైతే సంబంధించిన రిసీవింగ్ కానీ సరైన సమాచారం లేదని ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అనేక ఆరోపణలు అయితే మాత్రం వెలువడుతున్నాయి. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.